బెదిరింపులు ఇన్ని జరుగుతున్నప్పుడు మరి ఇందాక సోదరులు చెప్పినట్టు మంచికే అనుకోండి, అతని పెడబుద్ధి పుట్టింది, పక్కకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని పంపిస్తే ఈరోజు 18 పంచాయతీలు అయ్యా. ఒక్కొక్క పంచాయతీలో ఈరోజు 2 కోట్లు 3 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు 18 ఊళ్ళల్లో కూడా జరిగి ప్రతి ఒక్కరు కూడా రైతులు అయ్యా మేము ఈరోజు మాకు బాగుంది నాయన అని చెప్పి సంతోషం వ్యక్తం చేసిన వాళ్లే తప్ప ఎక్కడ కూడా మాకు ఇది జరగలేదు, మాకు ఇది చెందలేదు, ప్రభాకర్ రెడ్డి మాకు ఇది చేయలేదన్న మాటే లేదండి. ఇది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పనులు చేసినటువంటి వ్యక్తి, బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ నెల్లూరు రూరల్కి శాసనసభకు పోటీ చేసేదానికి అర్హుడిగా నియమించబడి ఈరోజు మీ అందరి ముందుకి రావటం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు, ఆయన పరిస్థితి, ఆయన మనకు ముత్తుకూరు ప్రాంతం తాళపూడి మన నెల్లూరు, ఆయన చదువుకున్న వారికి చాలా సుపరిచితుడు. అతను మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఢిల్లీ పెద్దలతో అనుసంధానం చేసుకొని అక్కడ వ్యవహారాలు చూసేటటువంటి వ్యక్తిగా మన అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంత స్థాయి కలిగినటువంటి నాయకుడు ఎవడన్నా ఈ పార్టీలో ఉన్నాడంటే విజయసాయి రెడ్డి గారే ఖచ్చితంగా చెప్పాల్సిందే ఆ మాట. ఎందుకంటే ఈ రాష్ట్రానికి కేంద్రానికి మంచి సంబంధాలు నెలకొల్పే దాంట్లో ఆ క్రమంలో అతను భాగస్వామి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని ప్రధాని మోడీ దగ్గరకు తీసుకుపోగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా మన జిల్లాలోనే నెల్లూరులోనే ఆయన రావటం జరిగింది. మరి అటువంటి వ్యక్తి మంచి చేయాలా, మంచి చేసుకొని వెళ్ళాలా, మంచి పేరు తెచ్చుకొని మనం రాజకీయాల నుంచి విరమించుకోవాలనేటటువంటి ఆలోచన కలిగిన శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి కలయిక ఈ నెల్లూరు టౌన్కి, అటు టౌన్ కావచ్చయ్యా, ఇటు రూరల్ కావచ్చండి, అందరికీ కూడా ఈ మంచి ఒక వాతావరణం ఏర్పడటం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు జరగటం కానీ ప్రతి ఒక్కదానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మీరందరూ కూడా గమనించండి, మనం గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు చెప్పారు, కొట్టుకోవటం, తిట్టుకోవటం, నరుక్కోవటం ఇదే జరిగింది. మరి ఇప్పుడు అవేమీ లేవేమయ్యా. మీరు ఎక్కడ కూడా పేపర్లో గమనించండి, 1 సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లలో కార్పొరేటర్లు ఒక వ్యక్తిని కొట్టాడానో, తిట్టాడానో, కత్తితో పొడిచాడానో ఈ భాష ఎక్కడా లేదండి, వినపడటం లేదు, మనం చూడటంలే. పోలీసు న్యూసెన్స్ లేదు, కేసులు పెట్టడం, తలకాయ నొప్పి, ఈ కర్మలన్నీ లేవు ఈరోజు. మరి ఇటువంటి ప్రశాంత వాతావరణం కన్నా ఇంకేమైనా ఎక్కువ ఇక్కడ టౌన్లో బతికేటటువంటి ఒక ఉద్యోగస్తుడు కానీ, వ్యాపారస్తుడు కానీ కోరుకునేది ఏమైనా ఉంటుందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి. మనకు పెద్ద ఆకాశం నుంచి బంగారు బిళ్ళలు పడబడ్డా మన రోడ్లో పోతున్నప్పుడు మన బిడ్డలు క్షేమంగా పోయి మళ్ళీ వెనక్కి వస్తే చాలు అనుకునే రోజుల్లో ఈ తగువులకి తంటాలకి దూరంగా వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందదు. ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ప్రోత్సాహం లభించడం లేదు. ఎవరైనా అటువంటి కొక్కిరాయి లేదన్నా ప్రయత్నం చేసినా వెంటనే వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థను కూడా వాళ్లే చెప్తా ఉన్నారు, వీళ్ళు సరైన వాళ్ళు కాదు, జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేయండి మీరే. ఇప్పుడు ఈ తగువులు దంతాలు ఎప్పుడైతే ఆగిపోయినాయో మన వాట్స్లో ఏం జరుగుతుందనేది అందరూ చూస్తున్నారు. రైట్, ఇక్కడ మనకు రోడ్లు జరుగుతున్నాయి, కాలువలు జరుగుతున్నాయి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటి మీద మీరు అడగొచ్చు, అయ్యా మాకు ఈ పక్కన కాలువ కావాలో మాకని అడగలిగిన పరిస్థితి ఉంది. లేదంటే ఒక సిమెంట్ రోడ్డు, ఇప్పుడు ఆయన చెప్పాడు చాలా పెద్ద రోడ్డు అండి, ఎంత ఇబ్బంది పడ్డాడో పెంచిరెడ్డి కానీ సుబ్బారెడ్డి కానీ. 3వ గడప గడప ప్రోగ్రామ్ కూడానయ్యా 70 లక్షలు ఈయన తెచ్చాడే. మొదట 20 రాష్ట్రం ఇచ్చింది, రెండోది మళ్ళీ ఆయన పోయి అడిగితే ఇంకొక 20 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా చాలదని మూడోది అడిగి మళ్ళీ ఇంకొక 30 లక్షలు తెస్తే బిల్లులు రావు, అవి రావు, ఇవి రావు అని చెప్పే పెద్ద మనుషులు
ఆ పనులు చేయనీయకుండా చేసే వాళ్ళను భయపెట్టిన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన నిజం. మూడవ గడప గడపకి మా ప్రభుత్వం అనేటటువంటి నిధులు కూడా ఈ రోజు రిలీజ్ అయ్యి అందరూ కాంట్రాక్టర్లు కూడా డబ్బులు వచ్చాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.